B9 న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పూగుళ్లపల్ల గ్రామంలో బొడ్డెమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్థానిక రామాలయంలో మహిళలు, యువతులు, పిల్లలు ఆటపాటలతో జరుపుకున్నారు. పుట్టమట్టితో 5 మెట్లు చేసి పసుపు కుంకుమలతో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి నైవేద్యం సమర్పించి చుట్టూ చేరి కోలాటాలు చేస్తూ నృత్యాలు చేశారు. తెలంగాణలో బొడ్డెమ్మ పండుగను గతకంతకాలంగా గుర్తింపు లేకుండా పోవడం వలన గ్రామాల్లో ఎవరూ జరుపుకోవడం లేదని ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఉన్న బొడ్డెమ్మ పండుగను కనుమరుగయ్యే అవకాశం ఉందని పూర్వ వైభవం తెచ్చే విధంగా చర్యలు తీసుకుని కాపాడాలని మహిళలు సిద్ధాంతాలు కోరుతున్నారు. भारती सतिवै ब्रह्म किल्लालु वै भारती सतिवै ब्रह्म किल्लालु वै पार्वती देवै परमेश्वरानि वै पार्वती देवै परमेश्वरानि वै पार्वती लक्ष्मी गौरम्म भार्य वैदिगारणకు पार्वती लक्ष्मी गौरम्మ భార్య వైదిగారణకు కన్న పిల్లలు చేసే పండుగ. పిల్లలు చదువులు మంచిగా వచ్చి ఊరు పంట సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని, రాబోయే కాలంలో పిల్లలకు మంచి భర్తలు రావాలని, వాళ్ళు మంచి చదువులు చదువుకొని విద్యా బుద్ధి మంచిగా వచ్చి మంచిగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటాం. జై శ్రీరామ్. నేను పొగళ్ళపల్లి రామాలయం అర్చకుడిని. మా గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి ఈ యొక్క బొడ్డెమ్మ కార్యక్రమము ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా చేస్తున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను, పండుగలను మన వివిధ గ్రామాలలో కనుమరుగవుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ముందు నుండి కూడా ఈ యొక్క పండుగలను సరిగా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ బొడ్డెమ్మలు పట్టించుకోవడం లేదు. వినాయక చవితి తర్వాత, పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో షష్ఠీ తిథి నాడు వచ్చేటువంటి పండుగ బొడ్డెమ్మ పండుగ. ఈ బొడ్డెమ్మ పండుగను పెత్రమాస ముందు రోజు వరకు 9 రోజులు ఆడుతుంటారు. ఈ పండుగలు కనుమరుగవుతున్నాయి. మేము గత 15 సంవత్సరాల నుంచి మా గ్రామంలో మహిళలను, గ్రామంలో ఉన్న ఆడపిల్లలను ఉత్తేజపరుస్తూ ఈ యొక్క వేడుకలు చేయుచున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేయుచున్నాము. అందరూ కూడా ఈ పండుగలకు గౌరవం ప్రోత్సహించాలనే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. బొడ్డెమ్మ ఆడటం వలన అమ్మవారికి పూజ చేసిన ఫలము, శ్రీచక్రానికి పూజ చేసిన ఫలం కలుగుతుందని మన వేద పురాణాలలో చెప్పడం జరిగింది. ఈ యొక్క పండుగ కొన్ని గ్రామాలలో చేయడం కూడా లేదు ఎక్కువగా. మా పొగళ్ళపల్లి గ్రామంలో మేము గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క బొడ్డెమ్మ కార్యక్రమం చేస్తున్నాము. ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఆడే విధంగా ప్రోత్సహించి అందరికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించవలసిగా కూర్చున్నాము.